హలో. సార్ హలో చెప్పండి సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఏం లేదు, అది రామాంజనేయులు సన్ ఆఫ్ పొడుగురప్పకి ఒకటో నోటీస్ ఇచ్చినారు కదా మొన్న 30వ తేదీ, మీరు 31. ఉమ్. అది ఏ రోజు లోపల చేసుకోవాలా లేదంటే ఏదో చెప్పినారు కదా అందులో మెన్షన్ చేసి. మెన్షన్ చేసి చేసినాము. నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాలేండి సార్. వాళ్ళు మళ్ళీ లాయర్ నుంచి అది ఒకటి పంపించినారు. ఆహా, ఆ రిపోర్ట్ మండల సర్వే రిపోర్ట్ ఫ్రాడ్ గా ఉందని. ఓకే. దాని వల్ల మేము ఫర్దర్ గా ఏం ప్రొసీడ్ అయ్యేకి ఉండదు. వాళ్ళు కామ్ గా ఉండింటే అన్నా మేము యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు లాయర్ నోటీస్ అది పంపించారు కదా, మీరు మీకు రాలేదా? మాకు రాలేదు మేడం. అవునా? సరే, నేను అది మీకు వాట్సాప్ చేస్తాను, అది మీరు కూడా చూసుకోండి. అట్లా లాయర్ నుంచి నోటీసులు వచ్చినప్పుడు మళ్ళీ ఫర్దర్ గా ఏం ప్రొసీడ్ కాకూడదు. అది కాదు మేడం, కోర్టు నుంచి వచ్చినప్పుడు అయితే ప్రొసీడ్ అయినట్లు. లాయర్ నుంచి వచ్చేవి లాయర్ ఎన్ నెంబర్ ఆఫ్ చాలా ఇస్తాడు. ఎందుకంటే ఎంఆర్ఓ కూడా ఇచ్చినాక ఎంఆర్ఓ మేడం దగ్గర కూడా వెళ్తే లాయర్లు దండికి ఇస్తుంటారు. అట్లా అంటే మనమంతా ప్రభుత్వ అధికారులు ఉన్నది ఎందుకు అనే చెప్పినారు మేడం. ఇప్పుడు లాయర్ రాంగ్ రిపోర్ట్ అన్నప్పుడు వాట్ ఈస్ ద రైట్ రిపోర్ట్? గవర్నమెంట్ ఎంప్లాయీ రాంగ్ రిపోర్ట్ చేసిన రైట్ రిపోర్ట్ అని ఎవరు చెప్తాను అట్లా? అప్పుడు రైట్ రిపోర్ట్ తీయాలా? వాళ్ళనే ఏమంటారు, మండల సర్వే వల్ల రైట్ రిపోర్ట్ ఇవ్వాలా? మళ్ళీ మీరు రిటర్న్ పెట్టాలి కదా. ఇప్పుడు పంచాయతీ అధికారులు మీరు పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా రాంగ్ రిపోర్ట్ అదని చెప్తా ఉన్నారు. మళ్ళీ రైట్ రిపోర్ట్ మాకు మండల సర్వే, మీరు మండల సర్వేకి రిటర్న్ పెట్టినారా? అవును, ఇది రాంగ్ రిపోర్ట్ అనేందుకు నాకు లాయర్ నోటీస్ వచ్చింది సార్ మీరు అన్నట్లు. వాళ్ళకు కూడా పంపించాం. ఇది ఎవరికి? మాకు వచ్చిన అందరికి కాపీ ఫార్వర్డ్ అయ్యింది సార్. ఇది ఒకటి అయిన తర్వాత మళ్ళా మేము ఫర్దర్ గా స్టెప్ అయితే తీసుకోము. మీరు ఏమైనా కంప్లైంట్ పెట్టారేమో పెట్టండి. మీరు ప్రతిసారి మీరు స్టెప్ తీసుకోమంటే మేము కంప్లైంట్ పెట్టాల్సి వస్తుంది. పెట్టండి, నా మీద కంప్లైంట్ పెట్టి నేను రిటర్న్ గా కలెక్టర్ తో రాసి పంపిస్తా. పెట్టండి మేడం. ఇప్పుడు మీరు దానికి పెట్టినారు కదా ఫస్ట్ నోటీస్ ఇచ్చి, రెండో నోటీస్ వాళ్ళు మీకు రిటర్న్ లాయర్ నుంచి పంపించినామన్నారు కదా. ఈ విధంగా రాంగ్ రిపోర్ట్ ఉందన్నందుకు మేము దీని మీద ఫర్దర్ గా ప్రొసీడ్ కాలేమని మీరు మాకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నేను తీసుకుని డిపిఓ దగ్గరికి వెళ్తాను. ఇప్పటికైతే ఏమి ఇయ్యను. అదొక నోటీస్ ఇచ్చిన ఇంకా ఫర్దర్ గా ఏం దాని మీద ఏం యాక్షన్ అయితే తీసుకోను. వాళ్ళు అవును మేడం, మీరు ఓవరాల్ గా ఏం చెప్తా ఉన్నారు అదే పేపర్ కి ఏంటి అంటారు. ఇప్పుడు రాంగ్ రిపోర్ట్ అని చెప్పేసి నాకు మండల సర్వేర్ నుంచి వచ్చింది. అది అందుకు ఫర్దర్ గా ప్రొసీడ్ కాలేకున్నామని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్టీఓ దగ్గరికి ఎట్లా వెళ్ళినామో అదే ఆర్టీఓ దగ్గరికి వెళ్తాం. రాంగ్ రిపోర్ట్ అని పంచాయతీ ఆఫీసర్ కి ఇచ్చినారు, ఇది రాంగ్ రిపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు రైట్ రిపోర్ట్ ఇవ్వండి, మళ్ళీ మండల సర్వేని సర్వే చేయమని చెప్తాము. ఆయన కరెక్ట్ అన్నాడు అని అనుకోండి, ఆయన దగ్గర అది తీసుకొని కరెక్ట్ అని చెప్తున్నాను డిపిఓ దగ్గరికి వెళ్తాం. డిపిఓ పర్మిషన్ తో మీరు క్లీన్ చేద్దరు అక్కడ. అంతేగాని మీరు ఓవరాల్ గా చెప్పి నేనేమి ఇయ్యానంటే ఎట్లయితుంది మేడం? సార్, అది ఓవరాల్ గా ఇచ్చేటప్పుడు 1కి 10 times అది చెక్ చేసుకొని మళ్ళీ అంటే మీరు చెక్ చేసుకోకనే ఇప్పుడు మాకు రాంగ్ చెప్తానట్లే కదా మేడం అర్థం. ఇప్పుడు అంటే మేము ఇయ్యాలంటే మళ్ళా మండల సర్వేని కన్సల్ట్ అవ్వాలా. ఇది ఎట్లా సార్ ఏం కథ అని. ఇప్పుడు మండల సర్వేరు నేను కరెక్ట్ అనే ఇచ్చిన అంటున్నాడు. అవును, మళ్ళీ మండల సర్వేరు కరెక్ట్ అనే ఇచ్చిన అంటున్నాడు. ప్లస్ రెండవది ఆయన రామాంజనేయులు అడిగితే నేను నా కన్స్ట్రక్షన్ లోనే నేను చేసుకున్నాను అని చెప్తాను మేడం. ఆడ ఈవెన్ దండు సాయశివ నేనున్నా కూడా లేదంటే ఆడ మీరున్నా కూడా నాది నేను కరెక్ట్ అనే చెప్పుకుంటాము, తప్పు అని ఎవరు చెప్పుకోము సార్. ఇప్పుడు ఇంటి నిర్మాణం అనేటివి మా స్థలంలోనే మేమే కట్టుకుంటాం మేడం. మేము అక్కడ ఇక్కడ తిరిగి ఎందుకు కట్టుకుంటాము అని విత్ ప్రూఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినదే ఉంది కదా మేడం. ఎవరైతే స్థలం తప్పు చేయరని తప్పు ఏం కాదు. మీరు అంటున్నాను ఇప్పుడు ఆయన కరెక్ట్ అనేది చెప్తే నేను రామాంజనేయులు మాట గట్టిగా చెప్తా ఉన్నాడు కరెక్ట్ ఉందని, రాంగ్ ఉన్నాడని. సార్, నాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కి తగిన సూటబుల్ నోటీస్ ఇచ్చిన. అవును, ఇప్పుడు ఫర్దర్ గా నేను ఏదైనా ప్రొసీడ్ కావాలి, యాక్షన్ తీసుకోవాలంటే నువ్వు ఏదైనా కంప్లైంట్ పెట్టుకో, దాన్ని బేస్ చేసుకొని నేను ప్రొసీడ్ అవుతా. నేను అది క్లోజ్ చేయగానే కాదు, మీరు సెకండ్ నోటీస్ ఇవ్వండి, థర్డ్ నోటీస్ ఇవ్వండి అని అడిగేకి రైటే లేదు. మీరు ఏదైనా మీరు ఉన్నదే మేము అడిగితే చేసేకి రైట్ లేదని కాదు సార్. నేను కంప్లైంట్ వచ్చింటే దానికి నోటీస్ ఇచ్చి క్లోజ్ చేశా. మీరు ఏదైనా మేడం ఇప్పుడు మీరు చాలా రాంగ్ గా మాట్లాడుతున్నారు. మీరు మాకు అట్లా ఇచ్చేయట్లేదు ఇట్లా ఇచ్చేయట్లేదు అని. మీరు ఉండేది కాదు, మీరు అడిగేయలేదని అనేది ప్రజలు ఉండేది అడిగేక ప్రభుత్వ అధికారులు ప్రజలు చేసేది. సార్, ఒకటి కలిసింటే 100 అడుగు 1000 అడుగు నేను చెప్తాను. కానీ నేనేం చెప్తున్నా, త్రూ యాక్ట్స్ రూల్స్ ఏముంటే దాన్ని బేస్ చేసుకుని పోతాయి. ఇప్పుడు ప్రకారం పోలేదనే కదా అడుగుతాను. మీరు ఆ రోజు ఎందుకు మెన్షన్ చేసినారు? 7 రోజుల లోపల నిర్మాణం తీసేయాలి, లేని పక్షంలో ఈ విధంగా చేస్తామని మెన్షన్ చేసినారు. 7 రోజులు అయిపోయింది. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ అని నేను అడుగుతా ఉన్నది.
నువ్వు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి నేను ఇంక ఇప్పటికైతే ఏ స్టెప్ తీసుకోను సార్. నేను కొంచెం బిజీగా ఉన్నా. వాళ్ళు మాకు టైం అడిగారు. ఎన్ని రోజులు మేడం ఇది? ఎన్ని రోజుల నుంచి జరుగుతానే ఉంది? టైం కావాలంటున్నారు నేను మీరు. కావాలనుకుంటే 6 నెలలు సంవత్సరం గానీ ఎక్స్టెన్షన్ చేస్తా. ఈవెన్ ఆర్డీఓతో మాట్లాడి కలెక్టర్ తో గానీ మాట్లాడి నువ్వు పని చేయకూడదని అనుకుంటే ఏమన్నా చేస్తారు. పని చేయాలని అంటే ఇవన్నీ అవసరం లేదనుకోండి. సరే మేడం ఇప్పుడు అన్నెసరీ థింగ్స్ వద్దు. మీరేం చెప్తా ఉన్నారు? మీరు దాని మీద సెకండ్ యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నారు. సెకండ్ యాక్షన్ తీసుకోను. ఓకే, ఇది మీరు రిటర్న్ ఇవ్వగలరా ఇవ్వలేరా? నేను రిటర్న్ అయితే ఇవ్వను. మీరు కన్సల్ట్ అవుతారని ఎక్కడైనా కన్సల్ట్. ఓకే, ఇదే కాల్ రికార్డింగ్ నే తీసుకొని వెళ్ళి, ఎందుకనంటే యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ గా మాట్లాడుతున్నప్పుడు మాకు ప్రూఫ్ ఉండాల్సిందే కాబట్టి యాజ్ పర్ రూల్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. డిపిఓ సార్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతాము హూ ఇస్ ద కన్సర్న్ పర్సన్ అని. ఓకేనా? సరే మేడం. సరే సార్.